గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది ఏసీబీ. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ కాంట్రాక్టర్ల ద్వారా తన స్నేహితుల బ్యాంక్ అకౌంట్స్కి నగదు బదిలీ చేసుకుంటున్నట్లు ఏసీబీ గుర్తించింది. కమిషన్ రూపంలో లక్షల రూపాయలు తీసుకున్న కళ్యాణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల స్కీమ్లో కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో కాంట్రాక్టర్ మొహిదుద్దీన్తో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు గుర్తించింది ఏసీబీ. ఈ స్కామ్ కేసులో మరికొంతమందిని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది ఏసీబీ. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు ఫీల్డ్ స్థాయి నుంచి కూడా వెళ్ళి విచారణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్లను కూడా ప్రశ్నించారు. ఎక్కడెక్కడ గొర్రెల యూనిట్లకు సంబంధించి ఎలాగా లబ్ధిదారులను ఎంపిక చేశారు, ఎవరి ద్వారా గొర్రెలు పంపిణీ చేశారు, ఎక్కడ కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా గత ప్రభుత్వము గొర్రెల స్కీమ్ కోసం 6,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తే 4 లక్షల యూనిట్లను పంపిణీ చేయాలని చెప్పేసి కూడా లబ్ధిదారు నుంచి 25%, అదేవిధంగా ప్రభుత్వం నుండి 75% నిధులు కేటాయించే విధంగా మొత్తం ప్లాన్ చేశారు ఈ స్కీమ్కి సంబంధించి. ఇక్కడే పశుసంవర్ధక శాఖలోని అధికారులతో పాటు రాజకీయ నాయకులు, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ చాలా కీలక పాత్ర ఈ స్కీమ్లో పోషించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్కీమ్ని స్కామ్గా మలచడానికి కళ్యాణ్ కుమారే చాలా కీలకమైన వ్యక్తిగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎందుకంటే ఇందులో పశుసంవర్ధక శాఖకు సంబంధించిన 7 అసిస్టెంట్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో జరగాల్సి ఉన్న మొత్తం స్కీమ్కి సంబంధించి కాంట్రాక్టర్లని ఎంటర్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా మొత్తం కమిషన్ రూపంలో లక్షల రూపాయలు వాళ్ళ బినామీ అకౌంట్లకి, వాళ్ళ స్నేహితులు, బంధువుల అకౌంట్లకి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు చాలా కీలకమైన ఆధారాలను సేకరించడం జరిగింది. ఎవరైతే డబ్బులు జమ చేశారో వారి సెల్ ఫోన్ల నెంబర్లతో పాటు కళ్యాణ్ కుమార్కి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్ను కూడా ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఫోన్ మాట్లాడిన తర్వాతనే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత వాటిని విత్డ్రా చేసి కళ్యాణ్కి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే అందులో భాగంగానే కొంతమంది ఎవరైతే అకౌంట్ల ద్వారా విత్డ్రా చేసి డబ్బులకు సంబంధించి విత్డ్రా చేసి ఇచ్చారో వారి స్టేట్మెంట్ను కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. కళ్యాణ్ చాలా కీలకంగా వివరించారు. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారితో పాటు ఇప్పుడు కళ్యాణ్ కూడా ఇందులో కాంట్రాక్టర్లను ఎంటర్ చేసి పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి గొర్రెల యూనిట్లు కొనుగోలు. ఎందుకంటే ఆ వెటర్నరీ డాక్టర్లకు సంబంధించిన బృందం అక్కడికి వెళ్ళి గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా పరీక్షించిన తర్వాతనే గొర్రెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించే విధంగా ప్లాన్ చేశారు. కానీ ఎక్కడ పశుసంవర్ధక శాఖ అధికారులు ఎంటర్ కాకుండా లోలోనా కంపెనీ మొహిదుద్దీన్కి సంబంధించిన కాంట్రాక్టర్ వ్యక్తులు, ఆయన ఉద్యోగులు ఎంటర్ అయిపోయి వాళ్ళే ఆ గొర్రెలను కొనుగోలు చేసినట్టు, గొర్రెలు ఇవ్వకుండా ఇచ్చినట్టు బిల్లులు చూపించేసి ఏకంగా గొర్రెల ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వెహికల్స్ నెంబర్ని ఎంటర్ చేశారు. పలానా వెహికల్లో గొర్రెలను తరలించాం, దానికి ఇంత బిల్లు అయిందని చెప్పి. కానీ ఆ వెహికల్స్ నెంబర్లు అన్నీ ఏసీబీ అధికారులు పరిశీలించినప్పుడు 2 వీలర్ 3 వీలర్ వెహికల్లనే 100 కొద్ది గొర్రెలను తరలించినట్టుగా నిర్ధారించారు. అంటే మొత్తం ఒక యూనిట్ని 10-20 మందికి ఇచ్చినట్టు చూపించేసి మిగతా డబ్బులన్నీ కూడా కొల్లగొట్టారు. దీనికి సంబంధించిన లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది ఏసీబీ అధికారులు. మరోవైపు విజిలెన్స్ అధికారులు కూడా పశుసంవర్ధక శాఖలో సోదాలు చేశారు. అక్కడ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ ఎలా స్కామ్కు పాల్పడ్డారు, ఎన్ని నిధులు పక్కదారి మళ్లించాయని చెప్పేసి కూడా విచారణ ఒకవైపు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు దాదాపు
₹1000 కోట్ల నిధులు పక్కదారి పట్టించారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఇవి ఎవరెవరికి తీసుకున్నారు, ఎలా నిధులు మళ్లించారు, నిధులు మళ్లించిన నిధులన్నీ ఏ రూపంలో ఇప్పుడు ఆస్తులు కొనుగోలు చేశారా లేదంటే ఎక్కడికి పెట్టుబడులుగా పెట్టారా అనే దానిపైన కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖలోని కింది స్థాయి అధికారి నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి వరకు కూడా విచారించడం జరిగింది. అప్పటి డైరెక్టర్ని కూడా అరెస్ట్ చేశారు. అంజలప్పతో పాటు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మొత్తం ఈ కేసులో 10 మంది నిందితులని అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ఇంకా దుబాయ్లోనే పారిపోయి అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. వాళ్ళ కొడుకు మొయినుద్దీన్ కొడుకు ఇక్రమ్ కూడా ఈ కేసులో ఉన్నాడు. గచ్చిబౌలి కేసులో 2,10,00,000లకు సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తే ఇన్ని ₹1000 కోట్ల స్కామ్ బయటపడ్డదంటే అతిపెద్ద స్కామ్ ఇది. దీంట్లో ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు గతంలో రాజకీయ నాయకుల అండదండలతోనే కాంట్రాక్టర్లు యథేచ్ఛగా స్కీమ్ని స్కామ్గా మార్చారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందా? ఎందుకంటే ఆయన ఓఎస్డీగా కీలక పాత్ర ఈ కేసులో ఉంది. కాబట్టి ఆయనకి ఎవరి కాంట్రాక్టర్లను ఎంట్రీ చేసి కాంట్రాక్టర్లకి బిల్లులు శాంక్షన్ చేయడంలో కూడా కళ్యాణ్ కుమార్దే పాత్ర చాలా కీలకంగా ఉంది. వీరికి సహకరించని అధికారుల కూడా వారిని వేరే ఇతర జిల్లాలకు బదిలీ చేసి వాళ్ళని వేధింపులకు గురి చేసినట్టు ఏసీబీ ముందు కొంతమంది అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం ఏసీబీ జిల్లాల వారీగా ఎన్ని గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు, ఎక్కడెక్కడ పంపిణీ చేశారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాటన్నిటిపైన వివరాలు తీసుకొని లోతుగా దర్యాప్తు చేస్తుంది. త్వరలోనే రాజకీయ నాయకులను కూడా ఈ కేసులో విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారి పాత్రతోనే కాంట్రాక్టర్లు ఎంటర్ అయ్యారు. కాంట్రాక్టర్లు అవసరం లేకున్నా కూడా కమిషన్ రూపంలో పెద్ద మొత్తంలో తీసుకోవాలంటే ప్రభుత్వ అధికారుల నుంచి తీసుకోలేం. కాబట్టి కాంట్రాక్టర్ వ్యవస్థని దీంట్లోకి తీసుకొస్తే వారి ద్వారా బిల్లులు శాంక్షన్ చేసి రివర్స్లో వెనుక నుంచి వాళ్ళంతా కూడా డబ్బులు కొల్లగొట్టినట్టు ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎంతమంది పాత్ర ఇందులో ఉంది, ఖచ్చితంగా ఎవరి పాత్ర ఉన్నా వారిని ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఏసీబీ చెప్తుంది. ఇప్పుడు ఏసీబీ కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు జాయింట్ డైరెక్టర్ కూడా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. కేసులో ఇప్పటికే వరకు సేకరించిన ఆధారాలన్నిటిని కూడా విశ్లేషిస్తున్నారు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. అయితే ఈ ఏసీబీకి సంబంధించి గొర్రెల స్కామ్లో ఎవరైతే గొర్రెలు కొనుగోలు చేసి రైతులు కూడా డబ్బులు చెల్లించలేదో వారికి కూడా దాదాపు ₹2,10,00,000 నష్టం జరిగింది. కాబట్టి వారి డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లను గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ పూర్తిగా పశుసంవర్ధక శాఖలోని కొంతమంది అధికారులు సహాయం చేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి నెక్స్ట్ ఇంకెవరిని అరెస్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉందనే దానిపైన కూడా పోలీసులు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మొయినుద్దీన్ కాంట్రాక్టర్ ఆయన కొడుకు ఇక్రమ్ ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఈ రాజకీయ నాయకుల పాత్ర కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ సురేష్.